Hello all, my name is Kaushal Kotturi. వెల్కమ్ టు అక్విషియా టెక్ డే 9 ఆఫ్ పైథాన్. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూ చేయండి. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా మీకు అర్థమయ్యేదాకా ఏదో కొత్త వేలో మీకు నేర్పడానికి ట్రై చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ప్రీవియస్ వీడియోలో డాటా టైప్స్ అంటే ఏంది, వేరియబుల్స్ అంటే ఏందో చూసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తా, దానికి ప్రోగ్రామ్ రాయండి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమంటే నేను ఏమని చెప్పిన, మీరు మీ బీటెక్ అయిపోయేసరికి మీ ఫాదర్ శాలరీ ఎంత ఉంటుందో మదర్ శాలరీ ఎంత ఉంటుందో వీటిద్దరిని కలిపి దానికి డబుల్ శాలరీ రావాలని చెప్పిన. అంటే సపోజ్ మీ ఫాదర్ శాలరీ 2000 ఉందనుకుందాం, మీ మదర్ శాలరీ 1000 ఉందనుకుందాం. వీళ్ళిద్దరిని కలిపితే ఏదైతే వాల్యూ వస్తుందో, వీళ్ళిద్దరిని కలిపితే మనకేమొస్తుంది 3000, దానికి డబుల్ శాలరీ రావాలి అని చెప్పిన. అంటే మీకు 6000 రావాలి. దీనికి మిమ్మల్ని ప్రోగ్రామ్ రాయమన్నా, మీకు ఎంతైతే శాలరీ వస్తుందో దాన్ని అవుట్పుట్ లాగా ఇవ్వండి నాకని అన్న. అప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ మినిట్ మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్తారు. వెళ్ళేసి ఇక్కడ ఏమని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, ఏమని ఫాదర్స్ శాలరీ అని డిక్లేర్ చేసి ఇందులో ఏం స్టోర్ చేస్తారు 2000 అనే వాల్యూని స్టోర్ చేసిరు. ఆ తర్వాత ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తారు, దాని పేరు ఏమని పెడతారు మదర్స్ శాలరీ. ఇందులో ఏమని వాల్యూ స్టోర్ చేస్తారు 1000 అనే వాల్యూని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసేసి యాజ్ యూజువల్ నేను అడిగిన దానికి మీరు ఏం చేస్తారు, మీకు ఎంతైతే శాలరీ వీళ్ళిద్దరిని కలిపి ఆ తర్వాత దాన్ని డబుల్ చేస్తే అంత శాలరీని బయటకు ప్రింట్ చేయమని చెప్పిన కదా. సో మీరు ఏం చేస్తారు, ప్రింట్ చేస్తారు ఏమని ఫాదర్ శాలరీని ప్లస్ మదర్ శాలరీని కలిపి దాని డబుల్ నన్ను ప్రింట్ చేయమన్నావు కాబట్టి నేను ఇలా రాసి ప్రింట్ చేస్తా అని ప్రింట్ చేసారు. ప్రింట్ చేస్తే 4000 వచ్చింది. 4000 ఎలా వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి ఫాదర్ శాలరీ ప్లస్ మదర్ శాలరీని కలిపితే మనకు 3000 వస్తుంది. 3000 వచ్చిన దాన్ని ఇంటూ 2 చేస్తే మనకు 6000 కదా రావాల్సింది. మరి ఇక్కడ ఎందుకు 4000 వచ్చింది, మనం ఏమన్నా ప్రోగ్రామ్ తప్పు రాసినామా? సరే, ఇది వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, మీరు ఎలాగో తప్పు రాసిరు కాబట్టి నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తా, ఏమని టోటల్ శాలరీ అని వేరియబుల్ క్రియేట్ చేసి ఇందులో ఏం స్టోర్ చేస్తా అంటే మన ఫాదర్స్ శాలరీ. ఇందులో ఏముంది 2000 కదా, ఫాదర్స్ శాలరీ అనే వేరియబుల్లో 2000 ఉంది, ప్లస్ మదర్స్ శాలరీ. ఈ మదర్స్ శాలరీలో ఏముంది 1000 అని ఉంది. సో నేను ఫాదర్ శాలరీని ప్లస్ మదర్స్ శాలరీని కలిపితే నాకు ఎంత వాల్యూ వస్తుంది 3000. ఈ 3000ని నేను తీసుకుపోయి ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ టోటల్ శాలరీ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే టోటల్ శాలరీ ఇంటూ 2, నేను వాటికి డబుల్ చేయమన్నా కదా, మన ఫాదర్ శాలరీని ప్లస్ మదర్ శాలరీని కలిపితే ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి డబుల్ ప్రింట్ చేయమనగానే మీరు ఇప్పుడు ఇట్లా రాసిన తర్వాత రన్ చేస్తే 6000 ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. మరి ఇంతకు ముందు కోడ్లో ఏం రాంగ్ ఉంది అంటే మనం రాసింది ఇది కదా, మనం రాసిన దాంట్లో ఏం రాంగ్ ఉంది, అసలు ఏ కాన్సెప్ట్ ప్రకారం మనకు తప్పు వచ్చింది అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఒక రూల్ ఫాలో అయితే ఆ రూల్ పేరు ఏమంటే బాడ్మస్. ఈ బాడ్మస్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఇంటర్మీడియట్ అయిపోగానే అందరం కూడా ఏం చేయాలనుకుంటాం, ఇంజనీరింగ్ చేయాలనుకుంటాం. ఇంజనీరింగ్ చేయాలంటే మనకు టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏవి ఉన్నాయో ఫస్ట్ అందులో దానికి ప్రియారిటీ ఇస్తాం, అందులో చేయాలనుకుంటాం కదా. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ కాగానే ఐఐటి కోసం ట్రై చేస్తాం. ఒకవేళ ఐఐటి మిస్ అయింది అనుకోండి, ఎన్ఐటికి వెళ్తాం. అన్ఫార్చునేట్లీ ఎన్ఐటి కూడా మిస్ అయింది. అప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం, మనము త్రిబుల్ ఐటీస్కి ఇస్తాం. ఇక్కడ కూడా సీట్ రాలేదనుకోండి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఇలాంటి వాటికి ప్రియారిటీ ఇస్తాం. అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా సీట్ రాలేదనుకోండి, మనం ఏం సెట్ రాసి దీంట్లో ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళిపోతాం. రైట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన ఫస్ట్ ప్రియారిటీ ఐఐటికి ఇస్తున్నాం. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఎన్ఐటి, అక్కడ కూడా మిస్ అయితే త్రిబుల్ ఐటీ, అక్కడ మిస్ అయితే విట్, లేదంటే ఎంసెట్. ఇక్కడ మనం ప్రియారిటీ ఇస్తున్నాం అనమాట. ఐఐటికి ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ ఎన్ఐటికి ప్రియారిటీ ఇస్తాం, ఆ తర్వాత త్రిబుల్ ఐటీస్కి ప్రియారిటీ ఇస్తాం, ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్కి, ఒకవేళ అక్కడ కూడా రాకపోతే ఈ ఎంసెట్ కాలేజెస్కి ఇస్తాం. రైట్, ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పినా అంటే మనం కూడా ఏదైనా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ మన ఇంటర్ప్రిటర్కి ఇస్తే
అది బాడ్మాస్ అనే ప్రియారిటీ ఫాలో అవుతుంది. బాడ్మాస్ అంటే ఏం లేదు, బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆర్డర్స్ అని. ఆర్డర్స్ అంటే ఏం లేదు, పవర్స్, పవర్స్ అన్నమాట. రైట్. డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే అడిషన్ అన్నట్టు, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అన్నట్టు. రైట్. మనం ఎప్పుడైనా ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని మన ఇంటర్ప్రిటర్కి ఇచ్చినాం అనుకోండి, అది ఈ ప్రియారిటీని ఫాలో అవుతుంది. ఫస్ట్ బ్రాకెట్కి ప్రియారిటీ ఇస్తుంది, ఆ తర్వాత ఆర్డర్స్కి, ఆ తర్వాత డివిజన్కి, ఆ తర్వాత మల్టిప్లికేషన్కి, ఆ తర్వాత అడిషన్కి, ఆ తర్వాత సబ్ట్రాక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమంటే, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి, బ్రాకెట్లో 2 + 3 డివైడెడ్ బై 5 ఇంటూ 6 +2 -1. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కదా. మనం ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేయమని మన ఇంటర్ప్రిటర్కి ఇచ్చినాం అనుకోండి, అది ఫస్ట్ ఏం చూస్తుంది, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్ ఎక్కడైనా ఉందా లేదా అని చూస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఉంది, సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. 2 + 3 ఎంత, 5. 5 అని రాసుకొని, ఆ తర్వాత నేను ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా రాస్తున్నా, మీకు అర్థమవుతుంది సో దట్. రైట్. ఆ తర్వాత ఈ ఎక్స్ప్రెషన్లో నెక్స్ట్ ఏమని చూస్తుంది, ఆర్డర్స్ ఎక్కడైనా ఉన్నాయా లేవా అని చూస్తుంది. పవర్స్, పవర్స్ ఎక్కడైనా ఉన్నాయా లేవా అని చూస్తుంది. ఈ పవర్స్ గురించి నేను చెప్పలేను కదా, నీకు నెక్స్ట్ చెప్తాను. రైట్. లేవు, పవర్స్ ఏం లేవు మన నెక్స్ట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో. నెక్స్ట్ దేనికి ప్రియారిటీ ఇస్తుంది మన ఇంటర్ప్రిటర్, డివిజన్ ఎక్కడైనా ఉందా లేదా చూస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే మనం డివిజన్ ఇక్కడ పర్ఫామ్ చేయాలి. 5/5 అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి, 1. 1. మళ్ళీ టోటల్ ఎక్స్ప్రెషన్ని రాద్దాం. రాసేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇస్తాం, మల్టిప్లికేషన్కి ఇస్తాం. మల్టిప్లికేషన్ ఇక్కడ ఏదైతే ఉంది, 1 × 6 అని ఉంది, సో 6 + 2 - 1. నెక్స్ట్ ప్రియారిటీ దేనికి, అడిషన్కి. 6 + 2 ఎంత, 8 - 1. మళ్ళీ లాస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇస్తున్నాం, సబ్ట్రాక్షన్కి. 8 - 1 ఎంత, 7. ఇలా మన ఇంటర్ప్రిటర్ అనేది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో మనం ముందు మన ఎగ్జాంపుల్లో మీకు ఇచ్చిన ప్రాబ్లంలో మీరు ఇలా రాసిరు ప్రోగ్రామ్. ఇలా రాయగానే మనం ఏం రూల్ ఫాలో అవుతామని చెప్పినాం, బాడ్మస్ అనే రూల్ ఫాలో అవుతామని చెప్పినాం. మీకు ఇక్కడ ఫస్ట్ మనం రన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 4000 అని వచ్చింది. ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తా. మన ఇంటర్ప్రిటర్ ఏ రూల్ ఫాలో అవుతుందని చెప్పినాం, బాడ్మస్ అనే రూల్ ఫాలో అవుతుందని చెప్పినాం. మీరు ఇక్కడ బాడ్మాస్లో ఫస్ట్ ఏమొస్తుంది, మల్టిప్లికేషన్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, MS × 2 అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ MS అనే వేరియబుల్లో ఏం స్టోర్ అయి ఉంది, 1000. మన మదర్ శాలరీ 1000 కదా, 1000 × 2 2000 అయింది. రైట్. 2000 అయిన తర్వాత ప్లస్ ఈ 2000ని మనం దేనికి యాడ్ చేస్తున్నాం, ఫాదర్ శాలరీకి యాడ్ చేస్తున్నాం. ఈ ఫాదర్ శాలరీ అనే వేరియబుల్ ఎంత స్టోర్ అయి ఉంది, 2000. సో 2000 + 2000 ఎంత, 4000. అది మనకు బయటకి ఇస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనము ఒకవేళ దీనికి బ్రాకెట్ యాడ్ చేస్తే, ఫస్ట్ ఫాదర్ శాలరీ ప్లస్ మదర్ శాలరీ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఎందుకు, బ్రాకెట్ ఉంది కాబట్టి. మన ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తుంది, బ్రాకెట్కి. సో ఫాదర్ శాలరీ ప్లస్ మదర్ శాలరీ ఎంత, 2000 + 1000 3000 అవుతుంది. 3000 అయిన తర్వాత ఈ బ్రాకెట్ అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి, ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూస్తాం, ఏం లేవు, పవర్స్ ఏం లేవు. ఆ తర్వాత నెక్స్ట్ డివిజన్ ఏమైనా ఉందా లేదా అని చూస్తాం, ఏం లేవు. నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్కి ఇచ్చినప్పుడు 3000 × 2 ఏమైపోతుంది, 6000 అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే 6000 అని బయటకు వచ్చింది. ఇది దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఎలా అంటే, ఇక్కడ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి ప్రింట్ ఫంక్షన్లో ప్రింట్ బ్రాకెట్స్లో 2 + 3 డివైడెడ్ బై 5 × 6 + 2 - 1. ఇది కదా మన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమని రావాలి, 7 అని రావాలి. ఇక్కడ చూడండి 7 అని వచ్చింది. మనకి ఇక్కడ కూడా వచ్చిన అవుట్పుట్ ఏంటి, నేను మాన్యువల్గా చేసినప్పుడు 7. రెండు సేమ్ కదా. రైట్, క్లియర్. కానీ ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసిండు అనుకోండి, ఇక్కడ 7.0 అని వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏమని చెప్పిన, 7 అని చెప్పిన. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా, ఇక్కడ 7 అనేది ఏంటి,
ఒక ఇంటీజర్. బట్ ఇక్కడ 7.0 అనేది ఏంటి, ఒక ఫ్లోట్ కదా. మనకి ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఒక ఫ్లోట్ అవుట్పుట్ లాగా వస్తుంది. నేను చెప్పుడు ఏమని చెప్పిన, 7 ఒక ఇంటీజర్ అవుట్పుట్ లాగా వస్తుంది అని చెప్పిన. యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఒక ఫ్లోటే అవుట్పుట్ లాగా వస్తుంది. ఎందుకు మరి 7.0 అని వచ్చింది, ఓన్లీ 7 అని రాలేదు అంటే, ఇక్కడ మీరు చూడండి, జస్ట్ ఇదాన్ని తీసుకోండి. ఏంటి, బ్రాకెట్లో 2 + 3 డివైడెడ్ బై 5 అని ఉంది. మన ఇంటర్ప్రిటర్కి ఇస్తే ఫస్ట్ బ్రాకెట్లో ఏది ఉందో అది ఎవాల్యుయేట్ చేస్తుంది కదా. సో 5, 2 + 3 ఎంత, 5. 5 డివైడెడ్ బై 5 అన్నప్పుడు నాకేంది, నార్మల్గా అయితే 1 అని రావాలా, కానీ ఇది 1.0 అని ఇస్తుంది. ఈ సింగిల్ స్లాష్ మనకి ఎప్పుడు కూడా ఒక ఫ్లోట్ని అవుట్పుట్ లాగా ఇస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా అంటే, ఇప్పుడు నేను ప్రింట్ ఫంక్షన్లో ఏమని పెడతా, 5 డివైడెడ్ బై 5 అని పెడతా. 5 డివైడెడ్ బై 5 అని పెడితే నాకు అవుట్పుట్ ఏమి, 1.0 అని వస్తుంది. ఎందుకు, ఈ సింగిల్ స్లాష్ ఎప్పుడు కూడా ఒక ఫ్లోట్ని అవుట్పుట్ లాగా ఇస్తుంది, రైట్. బట్ ఎందుకు ఇది ఫ్లోట్ని అవుట్పుట్ లాగా ఇచ్చేలాగా డిజైన్ చేసిర్రు అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏంది, 5 డివైడెడ్ బై 5 అనేది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు ఒక ఇంటీజర్ అవుట్పుట్ లాగా వస్తుంది అనుకుంటున్నాం. కానీ కొన్ని కానీ ఉంటాయి కదా, ఎలా అంటే ఇప్పుడు 3 డివైడెడ్ బై 2 ఉంది, ఇది పర్ఫెక్ట్ డివిజిబుల్ కాదు, అప్పుడు మనకు బయటకు ఏమొస్తుంది, 1.5 అని వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ స్లాష్ వాడినా కూడా నేను ఓన్లీ 1 అని చూపిస్తే, ఒకవేళ అవుట్పుట్ ఓన్లీ 1 అని ఇస్తే అప్పుడు తప్పుగా ఎవాల్యుయేట్ చేసినట్టు కదా. అందుకోసమే ఈ సింగిల్ స్లాష్ వాడినప్పుడు ఒక ఫ్లోట్ బయటకు వచ్చేలాగా దీన్ని డిజైన్ చేసిర్రు, రైట్. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఏమంటా అంటే, నాకు ఫ్లోట్ ఏమొద్దు, నాకు ఓన్లీ ఇంటీజరే కావాలి. అంటే నేను ఇప్పుడు 5 డివైడెడ్ బై 5 చేసినాను అనుకోర్రి, నాకు ఒక ఇంటీజరే కావాలా, 1 అనే కావాలా. ఇప్పుడు నేను 3 డివైడెడ్ బై 2 చేసినాను అనుకోండి, నాకు ఓన్లీ 1.5 అనేది వద్దు, నాకు ఓన్లీ ఫస్ట్ ఏదైతుందో అదే కావాలా, 1ఏ కావాలా. ఇప్పుడు 7 డివైడెడ్ బై 2 చేస్తే నార్మల్గా 3.5 వస్తుంది, కానీ నాకు అట్లా వద్దు, నాకు ఓన్లీ 3 మాత్రమే కావాలి. ఇప్పుడు 7 డివైడెడ్ బై 2 అని చేసింది అనుకోర్రి, ఓన్లీ 3, ఓన్లీ ఈ ఇంటీజర్ మాత్రమే నాకు కావాలి అని అనుకున్నాను అనుకోర్రి, అప్పుడు దానికోసం మన దగ్గర ఇంకోటి ఉంది, ఏంటంటే డబుల్ స్లాష్. ఈ డబుల్ స్లాష్ వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకోర్రి, ఇప్పుడు మీరు ప్రింట్లో 5 డివైడెడ్ బై 5 అని రాసిర్రు అనుకోర్రి, బయటకు అవుట్పుట్ ఏమని వస్తుంది, 1.0 అని వస్తుంది. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ప్రింట్ 5 డివైడెడ్ బై, ఇక్కడ ఈ డివైడెడ్ దేంతో చేస్తున్నా, డబుల్ స్లాష్తో చేస్తున్నా, 5 అని రాస్తే అప్పుడు నాకు ఒక ఇంటీజర్ మాత్రమే అవుట్పుట్ లాగా వస్తుంది. సింగిల్ స్లాష్ వాడితే ఫ్లోట్ అవుట్పుట్ లాగా వస్తుంది, డబుల్ స్లాష్ వాడితే ఒక ఇంటీజర్ అవుట్పుట్ లాగా వస్తుంది. ఇప్పుడు అట్లనే ప్రింట్ 7 డివైడెడ్ బై 2, ఇక్కడ ఏం వాడినా, సింగిల్ స్లాష్ వాడితే మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది, 3.5 ఒక ఫ్లోట్. అదే నేను ప్రింట్ డబుల్ స్లాష్ వాడి డివిజన్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమని వస్తుంది, ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే వస్తుంది, ఓన్లీ 3 అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ప్రింట్ 5 సింగిల్ స్లాష్ 5 అని పెట్టిన, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, 1.0 అని వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా నేను ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే రావాలనుకుంటున్నా, అప్పుడు నేను డబుల్ స్లాష్ వాడి దీన్ని రన్ చేస్తే నాకేమైంది, ఇక్కడ చూడండి ఇంటీజర్ అని వచ్చింది. మనం టైప్ కూడా చెక్ చేయొచ్చు, ఎలా, టైప్ ఆఫ్ అని పెట్టినాను అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి ఏమని వస్తుంది, ఫ్లోట్. దీనికి కూడా టైప్ ఆఫ్ అని పెడతా, టైప్ ఆఫ్ అని పెడితే అది ఏ టైపో చూపిస్తుంది కదా, దాని అవుట్పుట్ అంటే 5 డబుల్ స్లాష్ 5 చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఏ టైపో చూపిస్తుంది, రైట్. చేసిన ఫస్ట్దేమో ఫ్లోట్, సెకండ్దేమో ఇంట్. నెక్స్ట్ ఏం చూద్దామంటే, ఇంకోటి 7 డివైడెడ్ బై 2 చూద్దాం, సింగిల్ స్లాష్ తోటి డబల్ స్లాష్ తోటి, రైట్. 7 డివైడెడ్ బై 2, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నా, కింద ప్రింట్ ఫంక్షన్లో డబుల్ స్లాష్ 2 పెడుతున్నా. ఇక్కడ ఫస్ట్ కేసులోనేమో మనకేంది, సింగిల్ స్లాష్ వాడినాం కాబట్టి అదంతా పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయినా కాకపోయినా మనకేమి ఒక ఫ్లోట్నే అవుట్పుట్ లాగా ఇచ్చింది. బట్ ఇక్కడ డబుల్ స్లాష్ వాడితే యాక్చువల్లీ మనకు 3.5, 7 డివైడెడ్ బై 2 వేస్తే 3.5 రావాలి. బట్ మనకి డబుల్ స్లాష్ వాడడం వల్ల ఓన్లీ ఇంటీజర్ మాత్రమే బయటకు వచ్చింది, 3 అని. ఇది సింగిల్ స్లాష్కి డబుల్ స్లాష్కి డిఫరెన్స్. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక ఫ్లోట్కి ఒక ఇంటీజర్ని కలిపిండ్రు అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక ఫ్లోటే అవుట్పుట్ వస్తుంది. ఫర్ సపోజ్
1.0 అనేది ఒక ఫ్లోట్. నేను దీనికి 6ని కలిపినా అనుకోండి, అవుట్పుట్ ఏమని వస్తుంది? ఒక ఫ్లోటే వస్తుంది, 7.0 అని. అలా కాకుండా మీరిప్పుడు ఒక ఫ్లోట్ ఇంటూ ఒక ఇంటీజర్ పెట్టిర్రనుకోండి, అప్పుడు కూడా అవుట్పుట్ ఏమని వస్తుంది? ఒక ఫ్లోటే బయటకు వస్తుంది. అలా కాకుండా నార్మల్గా మీరు 5.0 -4 అని చేసిర్రనుకోర్రి, అప్పుడు కూడా మనకి ఫ్లోటే అవుట్పుట్ లాగా వస్తుంది. ఏమని? 1.0 అని. రైట్, ఒకసారి వీటిని చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటి? ప్రింట్ నార్మల్గా ఒక ఫ్లోట్కి 1.0 అనేది ఫ్లోట్ కదా, దీనికి 6ని యాడ్ చేస్తున్నా, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 7.0. అట్లనే ప్రింట్ 1.0 ఇంటూ 6, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 6.0. అలా కాకుండా ఒక ఫ్లోట్లో నుంచి ఇంటీజర్ని తీసేద్దాం. 5.0 -1 అని రాసినాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 4.0. రైట్, ఒక ఫ్లోట్ని ఇంటీజర్కి యాడ్ చేసినా, మల్టిప్లై చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది? ఫ్లోటే వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్లో ఏమైందంటే, మనం దీన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు 5/5 ఇక్కడ సింగిల్ స్లాష్ వాడుతున్నాం కదా, అప్పుడు మనకి ఏమొచ్చింది? 1.0 అనేది ఒక ఫ్లోట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఫ్లోట్ని నేను ఏం చేస్తున్నా? నార్మల్ 6 అనేది ఇంటీజర్, దీంతో ఇంటూ చేసినా మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? 6.0. ఒక ఫ్లోటే బయటకు వచ్చింది. ఆ తర్వాత దీనికి +2 యాడ్ చేసిన, అప్పుడు మళ్ళీ మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? 8.0. ఫ్లోట్ బయటకు వస్తుంది. ఆ తర్వాత -1 అని చెప్పిన, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది? 7.0. ఎందుకంటే ఫ్లోట్కి ఇంటీజర్ని మల్టిప్లై చేసినా, యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా మనకు బయటకు అవుట్పుట్ ఏమని వస్తుంది? ఒక ఫ్లోటే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనకు అప్పుడు అక్కడ 7.0 అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామంటే, అసలు ఈ పవర్స్ అంటే ఏందో చూద్దాం. అసలు మనం ఈ పవర్స్ అనే కాన్సెప్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 ఎక్స్ప్రెషన్లు రాస్తా. ఏమంటే 5 × 5, దీని వాల్యూ ఎంత? 25. నెక్స్ట్ ఏం రాస్తా అంటే 5 × 5 × 5, దీని వాల్యూ ఎంత? 5 × 5 = 25, 25 × 5 = 125. నెక్స్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఏంటంటే 5 × 5 × 5 × 5, దీని వాల్యూ ఎంత? 625. ఇప్పుడు నేను అట్లనే 5 5స్ని మల్టిప్లై చేయాలనుకుంటున్నా, అంటే ఎలా రాస్తా? 5 × 5 × 5 × 5 × 5. సో ఇప్పుడు నేను 6 5స్ని మల్టిప్లై చేయాలనుకుంటున్నా. అట్లా చేయాలంటే నేను మళ్ళీ ఇక్కడ 6 5s రాసి వాటి మధ్యలో ఇంటూ సింబల్ పెట్టాలా. ఒకవేళ 7 రాయాలంటే, 8 రాయాలంటే, అట్లా రాస్తూ పోతే మనకి ఏమైపోతుంది? ఈ ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతూ పోతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనోళ్ళు ఈ పవర్స్ అనే కాన్సెప్ట్ రాసిర్రు. ఏమి? ఇప్పుడు 5 × 5 అంటే ఇక్కడ మనం దేన్ని మల్టిప్లై చేస్తున్నాం? 5ని. ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం? 2 టైమ్స్. సో 5^2. నెక్స్ట్ ఇక్కడ మనం దేన్ని మల్టిప్లై చేస్తున్నాం? 5ని. ఎన్నిసార్లు? 3 టైమ్స్. ఇక్కడ మనం దేన్ని మల్టిప్లై చేస్తున్నాం? 5ని. ఎన్ని టైమ్స్? 4. ఇక్కడ దేన్ని మల్టిప్లై చేస్తున్నాం? 5ని. ఎన్నిసార్లు? 5 టైమ్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని చదువుతాం? 5^5, 5^4, 5^3, 5^2. 5^2 అని చదవంగానే మనం యాక్చువల్గా ఏం క్యాలిక్యులేషన్ చేస్తాం? ఇది 5^3 అని చదవంగానే మనం యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఇచ్చేస్తాం. రైట్, అందుకు మనోళ్ళు ఈ పవర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఇలా రాస్తూ పోతే మనదేంది? ఆ లైన్ అనేది పెద్దగా అయిపోతుంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం సింపుల్గా ఇలా రాసినాం. రైట్, ఈ పవర్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం మ్యాథమెటిక్స్లో. మరి ఇప్పుడు మన ప్రోగ్రామింగ్లో 5 × 5ని నేను 6 టైమ్స్ మల్టిప్లై చేయాలనుకుంటున్నా. ఇట్లా 5 × 5 × 5 × 5 అని ఇట్లా రాస్తే మన ప్రోగ్రామింగ్లో కూడా ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది పెద్దగా అయిపోతుంది. మరి దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏమైనా ఆపరేటర్ ఉందా అని ఆలోచిస్తే, ఎస్, మన దగ్గర ఒక ఆపరేటర్ ఉంది. అది అదేంటంటే డబుల్ స్టార్. రైట్, ఈ ఆపరేటర్ ఏంది? డబుల్ స్టార్. ఇప్పుడు మీరు 5ని 5 టైమ్స్ ఇలా చేసిర్రు అనుకోరు, 5^5ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఏ నంబర్ని 5 ఎన్ని టైమ్స్ 5 ఇలా రాయొచ్చు అన్నమాట. సపోజ్ ఈ దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మన ప్రోగ్రామింగ్లో చూద్దాం. ఏ నంబర్ని 5ని టు ది పవర్ ఎంత? 4 టైమ్స్. 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్
5 ఇంటూ 5 ఇంటూ 5 దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ నంబర్ని ప్లస్ ఎన్నిసార్లు పవర్ ఎన్నిసార్లు మల్టిప్లై చేసినాం? 3 టైమ్స్, రైట్? ఇలా రాస్తాం అనమాట. 5 అనేది ఇక్కడ బేస్, ఇది పవర్ ఆపరేటర్, ఇదేంది పవర్, రైట్? 5 అనేది బేస్, ఇది ఆపరేటర్, ఇది పవర్, రైట్? ఒకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 5 టు ది పవర్ 2, 5 ఇంటూ 5 చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 25. 5 టు ది పవర్ 3, 5 ఇంటూ 5 ఇంటూ 5 చేస్తే వాల్యూ ఎంత? 125. మనం 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తూ వెళ్తే ఎంత వాల్యూ వచ్చింది? 625, రైట్? క్లియర్. ఇది పవర్ ఆపరేటర్. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోని కంటిన్యూ చేసిరంటే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, పోయి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. కలుద్దాం రేపు.